తెలంగాణ రాజకీయాలు నేళ్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ నెల 30న సిఎల్పి సమావేశం పెట్టి నీటి పాఠాలు చెప్పాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకుంటే విపక్ష బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయింది. దీంతో స్థానిక ఎన్నికల ముందు వాటర్ పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి. తెలంగాణ ఏపీలో ప్రస్తుతం బనకచర్ల చుట్టూ రాజకీయం హాట్ గా నడుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో నీటి పంచాయతీ మరోసారి అగ్గి రాజేసింది. బనకచర్ల రేపిన చిచ్చుతో టీ పాలిటిక్స్ లో వాటర్ సెంటిమెంట్ కు ఆచ్యం పోసింది. ఓవైపు బనకచర్లను కడతామని, దీనివల్ల రెండు రాష్ట్రాలకు లాభం తప్ప నష్టం లేదని ఏపీ అంటుంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్లను అడ్డుకుని తీరతామని తెలంగాణ చెబుతోంది. ఇదిలా ఉంటే మరోవైపు తెలంగాణలో బనకచర్ల అంశం రేవంత్ సర్కార్ వర్సెస్ బీఆర్ఎస్ గా పొలిటికల్ ఫైట్ కు తెరలేపింది. రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తప్పు మీదంటే మీదంటూ ఇరు పార్టీల నేతలు మాటల మంటలు రాజేస్తున్నారు. దీంతో ఇప్పుడు ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా రేవంత్ రెడ్డి తన పార్టీ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ఏపీ తెలంగాణ నీళ్ల పంచాయతీ వచ్చిందంటే చాలు బీఆర్ఎస్ ఒంటికాలు పేలేస్తోంది. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది అంటూ వాటర్ సెంటిమెంట్ ను రాజేస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల హీట్ ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. బనకచర్లపై పీపీటీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. 2016 ఎజెండా మినిట్స్ పై రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమని హరీష్ రావు చెప్పారు. తెలంగాణకు నష్టం జరగకముందే బనకచర్లను ఆపేలా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చర్యలు తీసుకోవాలన్నారు. బనకచర్లపై రైతులతో కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. 6 నెలల నుంచి మన రాష్ట్రానికి ఇంత తీవ్రంగా నష్టం చేసే ఈ సమస్య మీద మీరు ఏ రోజు రివ్యూ చేయలేదు, ఏ రోజు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు, దాన్ని ఆపే ప్రయత్నం మీరు చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి వల్ల ఎంపీల మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో నీ తెలివి తక్కువతనాన్ని, నీ యొక్క ఏమి అవగాహన రహిత్యాన్ని బయట పెట్టుకున్నావు. ఏంటి బనకచర్ల ఏడుంది, లేకపోతే దేవాదుల ఏ బేసిన్లో ఉంటుంది అంటే ఈ బాసన్లకు బేసిన్లకు తేడా తెలియని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కనీస అవగాహన లేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి మేము అడిగేది ఏంటంటే, నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దీన్ని ఆపే ప్రయత్నం చెయ్యి. తెలంగాణ ఒప్పుకోకుండా, తెలంగాణ రాష్ట్ర అనుమతి లేకుండా గోదావరి నీటిని నది నుంచి ఒక్క చుక్క నీటిని మళ్లించడానికి తెలంగాణ అంగీకరించదు అని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. అది 5వ పారాగ్రాఫ్లో ఉంది, చదువుకోండి. బీఆర్ఎస్ వాటర్ పాలిటిక్స్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్ను ప్రజల్లో కార్నర్ చేయాలని, బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని డిసైడ్ అయ్యారు. బనకచర్లపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ నిర్మించబోయే బనకచర్ల ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చిద్దామని, అసెంబ్లీ ఎప్పుడు పెట్టమంటే అప్పుడు పెడతానన్నారు. తేదీ చెప్పాలంటూ విపక్ష నేత కేసీఆర్ కు ఛాలెంజ్ విసిరారు. నాడు సీఎం హోదాలో కేసీఆర్ ఇచ్చిన సలహాతోనే బనకచర్ల దరిద్రం దాపురించిందంటూ మండిపడ్డారు. ఇప్పుడు హరీష్ రావుతో మాట్లాడించడం కాదని, దమ్ము ధైర్యం ఉంటే కేసీఆరే చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ సవాల్ విసిరారు. రైతుల పేరు మీద దోపిడీ చేసిండు, రైతులకు నీళ్లు ఇస్తున్నాని కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు. ఇవాళ రైతుల ముసుగులో రైతు సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని ఆనాడు భూములు అమ్ముకోవడమే కాదు, ఔటర్ రింగ్ రోడ్డును తాకట్టు పెట్టడమే కాదు, 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరంలో కట్టడం కూలడం జరిగింది. ఇవాళ రైతు సెంటిమెంట్ను వాళ్ళ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అటు బనకచర్లపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ప్రచారానికి బ్రేకులు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. దానిలో భాగంగా తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులకు నీళ్లు వివాదాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అందుకోసం ఈ నెల 30న సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాభవన్ వేదికగా జరగనున్న మీటింగ్ లో తమ పార్టీ ప్రజాప్రతినిధులకు నీళ్ల పంచాయతీలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సమావేశం కోసం ఇరిగేషన్ శాఖ అధికారులు సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం సాగునీటి ప్రాజెక్టులు, వాటిలో గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులు ఎన్ని, కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులు ఎన్ని, కృష్ణా గోదావరిలో తెలంగాణకు ఉన్న నీటి కేటాయింపులు ఎన్ని, వివాదాలు ఏంటి, వాటికి గల కారణాలు ఏంటి, ఇలా వీటికి సంబంధించిన సమస్త సమాచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటి రంగ నిపుణులు సిఎల్పి సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వివరించనున్నారు. అంతేకాకుండా గత బీఆర్ఎస్ 10 ఏళ్లలో సాగునీటి రంగంలో చేసిన తప్పిదాలు, అవినీతి, తెలంగాణకు జరిగిన నష్టంపై ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని గులాబీ పార్టీ భావిస్తోంది. దీంతో బనకచెర్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఏపీ ప్రభుత్వం గోదావరిపై నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయటం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పైగా సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా ఏపీకి సహకరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తోంది. అటు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. బనకచెర్ల ప్రాజెక్టు వలన ముంపు గ్రామాలతో పాటు జరిగే నష్టం వివరించేందుకు నేతలతో కమిటీలు వేయాలని గులాబీ నాయకత్వం నిర్ణయించింది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని ప్రజలకు వివరించి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు బనకచెర్లపై తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యి వివాదాన్ని పరిష్కరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ భేటీ అయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వాటర్ పాలిటిక్స్ తెలంగాణ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పనున్నాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.